హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, విజయసాయి రెడ్డి గుండెపోటుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ఎన్నికల సమయంలో కడప మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య మరోసారి తెర మీదకొచ్చింది. సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికల ముందు వివేకానందరెడ్డి హత్య జరిగిందనే విషయం తెలిసిందే. వివేకానందరెడ్డిని కుటుంబ సభ్యులే హత్య చేశారని కామెంట్స్ తెర మీదకు వచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి అని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. వివేకానందరెడ్డి కూతురు సునీత, వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు అయితే చేస్తొస్తున్నారు. ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి అని, ఆయన్ను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత, వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా వివేకానందరెడ్డి మరణంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అయితే మాట్లాడారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మొదట వెల్లడించింది విజయసాయిరెడ్డి. ఆయన దీనిపై తాజాగా ఇప్పుడు క్లారిటీ అయితే ఇచ్చారు. ఆయన ఏమన్నారు అంటే, వివేకానందరెడ్డి చనిపోయారని నాకు ఆ రోజు ఉదయం ఓ విలేకరి కాల్ చేసి చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. దీనిపై నేను పార్టీకి చెందిన వ్యక్తులకు కాల్ చేసి మాట్లాడగా అక్కడున్నవారు వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారని, నేను ఇదే విషయాన్ని మీడియాకు తెలియజేశానని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నాయకులు వివేకానందరెడ్డి హత్యను ఈ రకంగా తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని విజయసాయిరెడ్డి అయితే విమర్శించారు. అది ఓ విలేకరి కాల్ చేసి చెప్పడం వల్లే నేను మిగిలిన మీడియా అందరికీ కూడా వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పానని, అంతే తప్ప ఇంక వేరే కాదని అయితే ఆయన క్లారిటీ ఇస్తున్నారు.